హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెస్ట్ రీసెంట్ మూవీస్, అందులో కొన్ని వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. కొన్ని చాలా బాగున్నాయి, కొన్ని బాగున్నాయి, కొన్ని పర్లేదు భయ్య. ఆ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ని అయితే మీకోసం కలెక్ట్ చేసి తెచ్చాను భయ్య. మరి అవేంటో చూద్దామా? అవి చూసే ముందు చిన్న రిక్వెస్ట్ భయ్య, మన ఛానల్ కొత్తది, కాస్త సపోర్ట్ ఇవ్వండి భయ్య. సబ్స్క్రైబ్ చేసి నచ్చితే లైక్ చేయండి భయ్య. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. బెస్ట్ మూవీస్లో ఫస్ట్ వన్ వచ్చేసి రేఖా చిత్రం. ఈ మలయాళం మూవీ సోనీ లీవ్లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్య. మూవీ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్కి చెందింది. నాకైతే బాగా నచ్చింది. 40 ఏళ్ల క్రితం చనిపోయిన ఒక అమ్మాయి యొక్క మర్డర్ మిస్టరీ ఛేదించడానికి హీరో ఏం చేశాడు అనేదే ఈ స్టోరీ. ఎక్కువగా టెక్నాలజీ అందుబాటులో లేనటువంటి టైంలో ఆ కేసుని ఎలా ఇన్వెస్టిగేటింగ్ చేశాడనేది పాయింట్ టు పాయింట్ బోర్ కొట్టకుండా ఒక మంచి గ్రిప్పింగ్తో ఒక ఫ్లోలా ఉంటుంది. మీరు కూడా ఫ్యామిలీతో చూసేయండి, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. నెక్స్ట్ మూవీ వచ్చేసి అలంగు. ఈ మూవీ కూడా బాగుంది. కుక్కకి ఒక వ్యక్తికి మధ్య వచ్చే ఎమోషన్ని చూపిస్తూ దాన్ని యాక్షన్ థ్రిల్లర్గా మార్చే సిచ్యువేషన్స్, ఒక అడవిలో సాగే చేజింగ్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ తమిళ్ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉంది భయ్య. అక్కడక్కడ కాస్త స్లోగా అనిపించిన మూవీ గడుస్తున్న కొద్దీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డెఫినెట్గా వాచ్ చేయాల్సిన మూవీగా చెప్పవచ్చు. ఫ్యామిలీతో చూసేయండి భయ్య, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఇక నెక్స్ట్ మూవీ వచ్చేసి కుటుంబస్థాన్. ఈ తమిళ్ మూవీ G5లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్య. ఒక మధ్యతరగతి వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సడన్గా అతని జాబ్ పోతే అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది రొటీన్గా ఎమోషనల్ వేలో కాకుండా కామెడీని జోడిస్తూ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇందులో హీరో చాలా బాగా చేశాడు. కొన్ని సీన్స్ న్యాచురాలిటీకి దగ్గరగా ఉంటాయి. మూవీ స్టార్టింగ్ అసలు స్లోగా అనిపించిన పోను మూవీ కామెడీతో పాటు మంచి కాన్సెప్ట్తో ఇంట్రెస్టింగ్గా ముందుకెళ్తుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. డోంట్ మిస్ ఇట్ బ్రో, డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాపు మూవీ. ఈ మూవీ జియో హాట్స్టార్లో అందుబాటులో ఉంది భయ్య. బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి టైటిల్ పాత్ర పోషించారు. ఒక రైతు పంట కోసం అప్పు చేసి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అలాంటి సమయంలో అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. మూవీ స్లోగా స్టార్ట్ అయ్యి మంచి ఎమోషన్తో కూడి ఉంటుంది. ఆ ఎమోషన్ సీన్లలోనూ కామెడీ చాలా బాగా జనరేట్ అయిందని చెప్పొచ్చు. ఇందులో కథ ప్రధానంగా మల్లన్న తండ్రి చుట్టూ తిరుగుతుంది. మంచి ఎమోషనల్ డ్రామా భయ్య, ఒకసారి చూసేయచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. మరి నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి సమ్మేళనం. లవ్ అండ్ ఫ్రెండ్షిప్తో సాగుతుంది. ఈటీవీ విన్లో అందుబాటులో ఉంది భయ్య. టోటల్ 6 ఎపిసోడ్స్తో ఉంటుంది. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా చెప్పొచ్చు. మంచి మ్యూజిక్తో మెలోడియస్ ఫీల్గా ఉంటుంది. ముగ్గురి మధ్య ఉండే లవ్ ఎలా టర్న్ అయింది అనేది ఒక ఫ్లోలా సాగుతుంది. ఫ్రెండ్షిప్, లవ్, వీటి మధ్య దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలని హీరో పడే సంఘర్షణ బాగుంటుంది. యూత్కు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఆలస్యం చేయకుండా చూసేయండి బ్రో. నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి డబ్బా క్యాటెల్. ఇది ఒక హిందీ వెబ్ సిరీస్. నెట్ఫ్లిక్స్లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్య. టోటల్ 7 ఎపిసోడ్స్తో సాగే ఈ సిరీస్ క్రైమ్ డ్రామాగా సాగుతుంది. కొంతమంది మధ్యతరగతి ఆడవాళ్ళు కలిసి ఫుడ్తో పాటు డ్రగ్స్ సప్లై చేయడం, వారు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది, అలా అందులో ఇరుక్కున్నాక వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, మరి వాళ్ళు బయటపడ్డారా లేదా అనేది తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే. కొంచెం లెంతీగా ఉంది తప్పితే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఇన్నోసెంట్గా కనిపిస్తున్న డ్రగ్స్ అమ్మడం లాంటి కొన్ని సీన్స్ ఫన్నీగా అనిపిస్తాయి. ఒకసారి అయితే ట్రై చేయండి భయ్య, ఫ్రీ టైంలో చూసేయండి. ఇక నెక్స్ట్ టైం లాస్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి సూడల్ 2. 3 years బ్యాక్ వచ్చిన సెన్సేషనల్ హిట్ సాధించిన సూడల్ 1 సీక్వెల్గా వచ్చింది. ఐశ్వర్య రాజేష్ ఇంకా ఖాతిర్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ క్రైమ్ డ్రామాగా సాగుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. సీజన్ 1 ఎండింగ్ నుండి స్టార్ట్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది భయ్య. ఇదైతే టోటల్ 8 ఎపిసోడ్స్గా ఉంది. నందినిని జైల్లోంచి విడిపించడానికి ప్రయత్నించిన లాయర్ చెల్లప్ప సడన్గా తన ఇంట్లోనే చనిపోతాడు. మరి అది హత్య లేక ఆత్మహత్య అనేది మిస్టరీగా మారుతుంది. దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి చక్రి ఏం చేశాడు అనేది మిగతా స్టోరీ. పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 చూడలేం, ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ రిలేటెడ్గా ఉంటాయి. టర్న్ ట్విస్ట్లు బాగుంటాయి. ఇన్వెస్టిగేటింగ్ మలుపులతో ట్విస్టులతో ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అక్కడక్కడ కొంత స్లోగా ఉన్న ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూసేయచ్చు. ఫ్రీ టైంలో ట్రై చేయండి భయ్య. ఇవి గైస్ ఈ వీకెండ్ అప్డేట్స్. మళ్ళీ మంచి లిస్ట్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.